హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇదిగో ఇసుక బండికి వెళ్ళిన రాముడు భీముడు చాలా మంది అంటున్నారు, పత్తి గింజలు పెట్టారు మీరు, ఇంకా మొలవలేదా చాలా మంది. 1 రూపీకి పావులంతో మొలిచినాయి, పావులంతో మొలవలేదు. కొద్ది గ్యాప్ ఎక్కువైంది అంటే. బట్ ఏంటంటే వర్షం పోవడం వల్ల ఈ మొలవలేకపోయినాయి. ఇప్పటికి మేము వల్ల దగ్గర 60-70 వేలు పెట్టుబడే పెట్టాం. ఇట్లా వేయడం కానీ, చిప్పలేయడం కానీ, తినటం కానీ, గడ్డి పుల్ల ఎదిరటం కానీ ప్రతి ఒక్కరు చేసినాం. కానీ మాకు బాధగానే ఉంది, బై మిస్టేక్ ఇలా అయింది. వర్షం ముడిపించింది, అప్పుడు గింజ పెట్ట కూడా వర్షం వస్తున్నాయి అనుకుంది. ఇక వర్షాలు అటైపోయినాయి. ఇప్పుడు ఆదిత్యకాడితో కూడా రేపు సోమవారంతో శీర్షకం అయ్యే అవకాశం వచ్చింది. మనకి వర్షాలు పడే సూచనలు లేవు. నాకు మాత్రం 60-70 వేలు మట్టి పాలు పోసేట అనిపిస్తుంది. ఒకసారి మా మమ్మీ ఇంట్లో అంటుంది, 60-70 వేలు మట్టిలో పోయింది అయిపోయింది ఆయన అంటుంది. ఏం చేద్దాం, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి పోతుంది. మనం చేసే చేతులు మాత్రం ఏం లేదు. కానీ ఉన్న గింజలు కూడా, మొక్కలు కూడా ఇలా చిన్నగా మాడిపోతున్నాయి. అంటే ఆ మొక్కలు కూడా కొన్ని చచ్చిపోతున్నాయి. ఇక వర్షం లేదా, పదులు లేదా, ఏం పత్త చెప్పాయి. కానీ ఒక అర్ధ గంట సేపు వర్షం చెప్పబడితే కొద్దిగా పదును ఆగి 10 రోజుల దాకా కొద్దిగా జీవిగా ఉంటాయి అడిగి. బట్ చేసేది ఏం లేదు, మన చేతి లేదు, మన ప్రయత్నం మనం చేసినాం. కానీ మంచి కాల్చిన శీర్షకానికి లెక్కంటే గింజ పెట్టి. కానీ ఇలా అయింది. కానీ బాధగా ఉంటుంది. 60-70 వేలు అంటే మట్టిలో పోసేది బాధ ఒలగా ఉంటుంది. కానీ నాకు మాత్రం ఇంకా అనిపిస్తుంది, అమ్మా ఎందుకు తొందరపడడానికి. సరే తొందరపడనిపించింది. కానీ వర్షాలు ఆ టైంలో నేను పెట్టిన కానీ 3 రోజులు మంచి జల్లు పడుతుంటే ఓకే రైట్ బాగుంది. ఇలాంటి జల్లు పడుతుంటే నాకు కూడా హ్యాపీ. వాళ్ళ గింజలు కూడా మంచిగా ఉంటాయి, పెట్టిన విత్తనాలు కూడా మంచిగా మంచి అవకాశం ఉంటుంది అనుకున్నా. కానీ వర్షం అంతా పడలేదు. ఇప్పటి దగ్గర 2 రోజులుగా వస్తుంది వర్షం పడలేదు. చేసేదేం లేదు ఫ్రెండ్స్, మన ప్రయత్నం మనం చేసిన బాగుంది. జై హింద్.